బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాకిస్తాన్ లో మళ్ళీ రక్తం పారింది. తెహ్రిక్ ఏ తాలిబాన్ పాకిస్తాన్ మరోసారి పాకిస్తాన్ ఆర్మీపై భారీ దాడికి పాల్పడింది. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ లో జరిగిన ఈ ఆకస్మిక దాడికి సంబంధించిన దృశ్యాలను టీటీపీ విడుదల చేసింది. ఇది కేవలం దాడి కాదు, పాకిస్తాన్ ఆర్మీపై తిరుగుబాటుదారులు చేసిన అత్యంత హింసాత్మక ఆకస్మిక దాడిగా తెలుస్తోంది. అవును, ఇది పాకిస్తాన్ ను కుదిపేస్తున్న తాజా పరిణామం. టీటీపీ విడుదల చేసిన ఈ వీడియో విజువల్స్ తీవ్ర ఉద్రిక్తతకు దారితీస్తుంది. ఖైబర్ పఖ్తుంఖ్వాలోని బన్నూజ్ జిల్లాలోని పాకిస్తానీ ఆర్మీ కాన్వాయ్ పై టీటీపీ మిలిటెంట్లు దాడి చేశాయి. టీటీపీ ప్రకటన ప్రకారం ఈ దాడిలో 25 మందికి పైగా పాకిస్తాన్ ఆర్మీ సిబ్బంది హతమయ్యారు. డజన్ల కొద్దీ ఆర్మీ పర్సనల్ గాయపడ్డారు. ఇది కేవలం ప్రాణ నష్టంతో ఆగలేదు. దాడి అనంతరం టీటీపీ మిలిటెంట్లు ఆర్మీకి చెందిన కీలక సామాగ్రిని సైతం దోచుకెళ్లారు. ఇందులో 2 ఆర్మీ పికప్ ట్రక్కులు, 20 తుపాకులు, అత్యంత ముఖ్యంగా ఒక డ్రోన్ కెమెరా కూడా ఉంది. ఈ దాడి మొత్తం 12 నిమిషాల నిర్విగల వీడియోలో రికార్డ్ అయింది. టీటీపీ నుంచి వచ్చిన ఈ హుమ్లా పాకిస్తాన్ సెక్యూరిటీ ఎస్టాబ్లిష్మెంట్ సామర్థ్యాన్ని మరోసారి ప్రశ్నార్థకంగా చేస్తుంది. సరిహద్దు ప్రాంతాల్లో శాంతి స్థాపన ఎప్పటికీ అందని ద్రాక్షలా మిగిలిపోతుంది. అన్ని ప్రశ్నలు వెలువెత్తుతున్నాయి.